హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదండి స్టిచ్చింగ్ వచ్చని. ఓకే, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. నార్మల్ బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలనేది చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఎట్లా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. టేప్తో కూడా కొలిచి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. 2x2 బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ ఓపెన్ ఎప్పుడు ఆపోజిట్ ఉండాలండి. మనకి ముడతలు లేకుండా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తో చూద్దామండి. బ్లౌజ్ ఎప్పుడైనా సరే మెజర్మెంట్ చూసేటప్పుడు తిరిగేసి చూసుకోవాలండి. ఖర్చుతో సహా మనకి క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. బ్లౌజ్ని 24 ఇంచెస్ ఉందండి. అసలు మెజర్మెంట్ చెస్ట్ పార్ట్ 20 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్ ఎగస్ట్రా పెడుతున్నాం. ఖర్చు ఎగస్ట్రా అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ 24 ఇంచెస్ అండి. 24 ఇంచెస్లో హాఫ్ 12 ఇంచెస్ తీసుకుంటున్నాము. 12 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూడాలండి. లెంత్ షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు 15 ఇంచెస్ తీసుకోవాలండి. అసలు 14 ఇంచెస్ ఉంటుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, నడుం దగ్గర 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటాం కాబట్టి 15 ఇంచెస్ తీసుకోవాలి. ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలండి డాట్. ఇప్పుడు షోల్డరు 3 ఇంచెస్ అండి. ఖర్చుతో సహా 3 ఇంచెస్ అండి షోల్డరు. 3, 2 ఇంచెస్ నెక్, మొత్తం 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ షోల్డరు, 2 ఇంచెస్ నెక్. ఆర్మ్ హోలు 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎవరికైనా సరే 6 ఇంచెస్ 5.5 అండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 అట్లా 6 అట్లా ప్యారలల్గా పెట్టుకోవాలి. 6 ఇంచెస్. ఇప్పుడు నడుము కొలతండి. నడుము లెంత్ 5 ఇంచెస్ ఉంది. అది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తగ్గించి కరెక్ట్గా పెట్టుకుందామండి. 5 ఇంచెస్, 5 ఇంచెస్ ఇంకా 1/2 ఇంచు, 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అక్కడ ఖర్చులోకి పోగా కరెక్ట్గా వస్తుంది నడుము లెంత్. ఇప్పుడు 2 ఇంచెస్ అండి నెక్. ఆ మొత్తం లెంత్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ 9.5 వస్తుందండి. నెక్ డీపు. మీకు ఇంకా కావాలంటే నెక్ డీప్ ఇంకా పెంచుకోవచ్చు. కావాలంటే 10.5 వరకు కూడా పెట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మ్యాక్సిమం 9.5 పెట్టుకుంటారండి నెక్ డీప్. ఇట్లా మొత్తం డ్రా చేసుకోవాలండి. మనం ఏ పాయింట్ల దగ్గర మెజర్మెంట్స్ పెట్టామో మొత్తం డ్రా చేసుకోవాలి. 12
12 ఇంచెస్ పెట్టాం కదండి చెస్ట్ పార్ట్. కింద నడుం దగ్గర 11 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం పైన ఎంత పెడతామో చెస్ట్ పార్ట్ కింద నడుం దగ్గర 1 ఇంచ్ తగ్గించి పెట్టాలండి. అప్పుడు నడుం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది నడుం దగ్గర. ఇప్పుడు ఫిల్ట్ బ్యాక్ సైడ్ వేసుకోవడానికి సెంటర్లో వేసుకోవాలండి. చూసుకుని మన షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ అట్లా పెట్టుకున్నాం కదండి. 3 ఇంచెస్కి 1.5 మధ్యలోంచి ఫిల్ట్ వేసుకోవాలి. డౌన్లో నడుము దగ్గర 4 ఇంచెస్ పెట్టాలండి ఫిల్ట్. వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాలి ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ చేసుకోవడానికి. 1.5 ఇంచ్ పెట్టుకుని ఇట్లా రౌండ్ కరెక్ట్గా తిప్పుకోవాలండి. అక్కడ 1 ఇంచ్ నెక్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకుని యూ కటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. యూ కట్ చేసేటప్పుడు పైన నుంచి కొంచెం ఇట్లా యూ షేప్ లాగా రౌండ్ చేసుకోవాలండి. కరెక్ట్గా వస్తుంది రౌండ్ నెక్. ఖర్చు 2 ఇంచెస్ ఉంది కదండి, 2 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. 10 ఇంచెస్ కరెక్ట్గా ఉంటుంది లెంత్. హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ బ్యాక్ కటింగ్కి ఇలా మెజర్మెంట్స్ పెట్టుకుని కట్ చేసుకోవాలండి. ఆ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం షోల్డరు 3 అండి, నెక్ 2. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ తిప్పడానికి 1.5 తీసుకున్నాము. ఇది ఆర్మ్ హోల్ 6 తీసుకున్నాము. ఈ బాడీ లెంత్ చెస్ట్ పార్ట్ 24 అయితే ఖర్చుతో సహా 12 తీసుకున్నాము. నెక్ డీప్ 9.5. ఈ రౌండ్ నెక్ తీయడానికి 1 తీసుకున్నాము. 1 ఇంచు రౌండ్ తిప్పడానికి ఇక్కడ నుంచి తీసుకోవాలి రౌండ్. అప్పుడు యూ షేప్ కరెక్ట్గా వస్తుంది మనకి రౌండ్ నెక్. ఇది 4 ఇంచెస్ తీసుకున్నామండి ఇలా కుట్టడానికి, స్టిచ్ చేయడానికి. నెక్స్ట్ నడుం దగ్గర మనం పైన ఎలా అయితే 12 తీసుకున్నామో కింద 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలండి. నడుం దగ్గర 11 తీసుకున్నాము. అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కటింగ్ చేసుకున్నాక మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. నాకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు క్లియర్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి, జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా యూ షేపు కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ నెక్ అండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే, హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేసుకోవాలండి.
బ్యాక్ కట్ చేసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చి ఎప్పుడైనా సరే మనం మెజర్మెంట్ చూసేటప్పుడు తిరిగేసి బ్లౌజ్ చూసుకోవాలండి. ఖర్చుతో సహా తెలుస్తుంది మీకు. పైన చూస్తే ఏమీ అర్థం కాదు, ఖర్చుతో సహా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఖర్చుతో సహా చూసుకుంటే 5.5 ఉంది. ఫోల్డింగ్కి కావాలి కాబట్టి నేను 6 తీసుకుంటున్నానండి. 6 తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ అండ్ ఇక్కడ లెంత్ 2 ఉందండి. 2 ఉంది కాబట్టి మనం ఫోల్డింగ్ ఇక్కడ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఖర్చు కూడా కావాలి కాబట్టి 3 వరకు తీసుకోవాలండి. 3 తీయాలి. హ్యాండ్ లెంత్ 6 తీసుకోవాలి. డౌన్ 3 తీయాలండి. హ్యాండ్ లూజ్ వచ్చి 6.7 ఉందండి. 6.7 ఉంటే 6.7 ఇంకా మన ఖర్చు కావాలి కాబట్టి 7.5 తీసుకున్నామండి. 7.5 కానీ 8 కానీ తీసుకోవచ్చు. 8 తీసుకున్నాము. కరెక్ట్గా ఉంది హ్యాండ్ లూజ్. ఇక్కడ 2 ఇంచెస్ ఇట్లా లైన్ గీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ 1.5 2 ఇంచెస్ లైన్ తీసుకోండి. ఈ రౌండ్ హ్యాండ్ ఇట్లా హ్యాండ్ని ఇట్లా రౌండ్ చేసుకోవాలండి. కరెక్ట్గా వస్తుంది హ్యాండ్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ మన ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఖర్చు కోసం ఇట్లా ఉంచుకోవాలండి. కట్ చేసుకోవాలి గుర్తు కోసం. మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలని గుర్తు కోసం. అండ్ ఇక్కడ మనకి ఫోల్డింగ్లో ఉంది కదండి, ఇది కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ కట్ చేసుకోవాలండి. ఇట్లా ఇక్కడి నుంచి చూసుకోవాలండి. జాగ్రత్త చూసుకుని కట్ చేసుకోవాలండి ఫ్రంట్.
ఎందుకంటే ఫ్రంట్ కుచ్చులు కుచ్చుల కింద రాకుండా ఉంటుందండి. ఇట్లా సరిగ్గా చేసుకోవాలి. లెవెల్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలండి. ఫ్రంట్ పార్ట్ అంతా చేయడానికి తెచ్చుకోవాలి. ఇవండి హ్యాండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ క్రాస్గా రావాలి కాబట్టి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలండి. స్ట్రైట్ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్ కటింగ్కి క్రాస్ కటింగ్కి ఏం తేడా లేదండి. స్ట్రైట్ కావాలనుకుంటే ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోవాలి. క్రాస్ కావాలనుకున్న కొంచెం వంపు ఇట్లా తిప్పుకుంటే క్రాస్ అవుతుందండి. సేమ్ కటింగ్ అంతా ఒకటేనండి. ఓన్లీ జస్ట్ క్రాస్కి స్ట్రైట్కి అదండి డిఫరెన్స్. స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి, క్రాస్ కావాలంటే క్రాస్ పెట్టుకోవాలండి. ఈ విధంగా క్రాస్ పెట్టుకుని డ్రా చేసుకోవాలి. యాజ్ ఈజ్ ఎలా ఉందో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోతు తీసుకోవాలండి. ఇప్పుడు నెక్, ఎప్పుడైనా సరే నెక్ ఉక్స్ వైపు నుంచే తీసుకోవాలండి. ఉక్స్ పట్టి ఎటు సైడ్ ఉందో అటు నుంచి మెజర్మెంట్స్ చూసుకోవాలి. 6 ఉందండి నెక్, ఖర్చుతో సహా నెక్ 6 ఉంది. 6 పెట్టుకోవాలి నెక్. ఎవరికైనా సరే 6 పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచ్ రౌండ్ తిప్పుకోవడానికి 1 ఇంచ్ తీసుకోవాలి.
ఉక్సు పట్టి దగ్గర 4 ఇంచెస్ తీసుకోవాలండి. ఉక్సు పట్టి దగ్గర 4వ ఉక్సు దగ్గర తీసుకోవాలండి. 4th ఉక్సు దగ్గర మన 4th ఉక్సు దగ్గర తీసుకుంటే మన స్టిచ్చింగ్లో షేప్ పట్టి కుట్టేటప్పుడు 3 ఉక్కు దగ్గరికి వెళ్తుందండి. 4th ఉక్కు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా షేపు చూసుకోవాలి. ఇట్లా ఖర్చుతో సహా ఖర్చు ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం కిందకి చూసుకోవాలండి. సాగదీయకూడదు, జాగ్రత్తగా పెట్టుకుని చూసుకోవాలి. ఇక్కడికి వస్తుందండి. షేప్ పట్టి 13.5 అండి. 13.5 వరకు రావాలి. ఇట్లా కరెక్ట్గా హాఫ్ ఇట్లా పెట్టుకుని చూసుకోవాలి. థర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి. ఓకే, 13.5 వరకు పెట్టుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇది ఇట్లా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. మన ఫిల్ట్ ఇక్కడ ఇలా చూసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ పెట్టుకున్నాం కదండి 13.5, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు ఇట్లా ఫిల్ట్ పెట్టుకోవాలి. ఈ విధంగా అండి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, నొప్పులు లేకుండా. ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. ఈ హ్యాండ్స్ అండి. ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ పట్టి తీసుకున్నామండి. ఎప్పుడైనా సరే షేప్ పట్టి ఎవరికైనా బ్లౌజ్కి ఎట్లా అయినా ఈ మెజర్మెంట్స్ ఉంటాయండి. మనం చెస్ట్ పార్ట్ 24 తీసుకున్నాం కదా, 24లో 12 తీసుకున్నాం కదండి. హాఫ్ ఖర్చుతో సహా 12 తీసుకున్నాం కాబట్టి 12 తీసుకోవాలి. ఎలాగో మనం ఫిల్ట్లు వేస్తాం కాబట్టి సరిపోతుందండి. 11 ఇంచెస్ తీసుకోవచ్చు. ఎలాగో మనం ఫిల్ట్ వేస్తాం కాబట్టి, లేకపోతే
కొత్త వాళ్ళు అయితే 12 వరకు పెట్టేసుకోండి, వాళ్ళకి డౌట్ లేకుండా ఉంటుంది. 12 వరకు తీసుకోండి. త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి, ఖర్చుతో సహా 3.5. నార్మల్గా 3 వస్తుంది. 3.5 ఎందుకు తీసుకున్నానంటే ఖర్చు కోసం తీసుకున్నాను. సెంటర్లో 2.5 తీసుకోవాలండి. సెంటర్లో మనకి 2 వస్తుంది, 1/2 ఇంచు ఖర్చుకి. ఇక్కడ ఎండింగ్లో 3 ఇంచెస్ తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసుకుంటే మనకి 1/2 ఇంచు ఖర్చులోకి పోతుంది, 2.5 వస్తుందండి. ఇప్పుడు ఇవి ఇట్లా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా షేప్ పట్టి ఈ విధంగా వస్తుందండి. చాలా ఈజీగా ఇలా చూసుకుని సెట్ చేసుకోవచ్చండి. ఏ బ్లౌజ్కైనా ఇలాగే షేప్ పట్టి ఇలాగే తీసుకోవాలండి. అక్కడ చెస్ట్ పార్ట్ మెజర్మెంట్ని బట్టే తీసుకోవాలండి ఈ లెంత్ అనేది. ఈ అయితే 3.5, 2.5, 3 అనేది కామన్ మెజర్మెంట్స్ ఏనండి. ఇప్పుడు ఈ షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుందండి షేప్ పట్టి. ఇది 3.5 తీసుకున్నాము, సెంటర్లో 2.5, ఇక్కడ 3 అండి. సేమ్ మెజర్మెంట్స్ ఏ బ్లౌజ్కైనా సరే ఇలాగే తీసుకోవాలండి. లెంత్ మట్టికి చేంజెస్ వస్తాయండి చెస్ట్ పార్ట్ సైజుని బట్టి. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ ఇలా చేసుకోవాలండి. మీకు స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇలా షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండి. దీనికి నడుం పట్టి అండ్ ఉక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలనేది, ఎలా తీసుకోవాలనేది క్లాత్ మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు కనుక మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. నేను చేసేవన్నీ మీకు ముందుగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూర్య నవీన్ స్వర్గం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.